హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ ఒపీనియన్ ఛానల్. బాబా బాబా బా ఏంది 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 అరాచకం మామూలుగా లేదు కదా. ప్రోమో 3 ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళు వచ్చి చూసి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంది బిగ్ బాస్, ఏంది నాగమామ మామూలుగా లేదే. నాగమామ అరాచకాలు మామూలుగా లేదు. యాక్చువల్లీ ఏ సీజన్లో లేదు, ఈ సీజన్లో ఉన్నట్టు ట్విస్ట్లు మామూలుగా కాదు. అసలుకి ఆ ప్రోమో చూస్తుంటే అసలుకి ఒక రేంజ్లో ఉంది. దీంతో ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది గేమ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు సాక్రిఫైస్ చెయ్యరు, ఎవరు సంజన కోసం నిలబడతారు, ఎవరు సంజన కోసం నిలబడరు, దీన్ని బట్టి అర్థమైపోతుంది. సో అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది సంజనాకి. అప్పుడు ఇంకా ఇంకా రైవాలిటీ ఇంకా బాగా పెరుగుతుంది. సో ఎవరెవరికి ఏమేమి చెప్పారో దాని గురించి మాట్లాడదాం. సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. అబ్బా ఏంది అసలు ఆ ప్రోమో ఏంది? సంజన గారు బ్యాటరీ జీరోనా? ఎక్కడ స్టార్ట్ చేశారు? అసలు జీరో ఏంటి? అసలు నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు, జీరో బ్యాటరీ ఏంటి అనేసి. లాస్ట్ ఎపిసోడ్లో అదే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి బ్యాటరీ జీరో అయింది సంజన గారికి. సో అక్కడిది తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసినారనమాట, జీరో బ్యాటరీతో వెళ్ళినారు అనేసి. సో దాన్ని ఫుల్ చేసి 100% ఫుల్ చేసి లోపలికి పంపించాలా, దీనికోసం ఎవరు సాక్రిఫైస్ చేస్తారా అని నాగమామ అడిగినారు. ఇప్పుడు అసలు ట్విస్ట్. ఫస్ట్ ఇమాన్యుయల్ను కెప్టెన్సీని వదిలేస్తే 25% ఫుల్ చేస్తారు బ్యాటరీ అనేసి. సో మీరేమనుకుంటున్నారు? చేసింటారనుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారా? మ్యాక్సిమం నాకు తెలిసి చేసే ఉంటారనమాట ఖచ్చితంగా. ఎందుకంటే సంజన గారికి ఇమాన్యుయల్కి ఉన్న బాండింగ్ అలాంటిది. సో ఖచ్చితంగా చేస్తాడు. సో అదొకటి. నెక్స్ట్ తనూజ కాఫీ అది పెద్ద మ్యాటర్ కాదు, కాఫీ లేకుండా టీ తాగొచ్చు. బట్ కానీ కాఫీ కోసం తనూజ మొన్న చాలా ఇది చేసింది. సో 3 days మొత్తం దానికోసం చాలా సఫర్ అయింది. ఆ కాఫీకి సంజన గారికి కొంచెం కనెక్షన్ ఉంది. తీసుకెళ్ళి దొంగతనం చేసి పెడుతుంది. ఒకరోజు డే మొత్తం తనూజని ఏడిపిస్తుంది. సో నాకు తెలిసి చేసే ఉంటుంది అనుకుంటున్నా, సాక్రిఫైస్ చేసే ఉంటుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారిని అడిగారు, స్మోకింగ్ మీరు సాక్రిఫైస్ చేయాలని. నేను చెయ్యలేను సార్, బల్ల గుద్దినట్టు ఫేస్ మీద మొహం మీద నేను చేయలేను అనేసి అని చెప్పేసినారు. సో ఇక్కడి నుంచి ఇంకా రైవల్టీ పెరుగుతుంది. యాక్చువల్లీ ముందే సుమన్ శెట్టి గారికి సంజన గారికి అసలు పడదు. ఇంక ఇప్పటి నుంచి వేరే లెక్క ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ శ్రీజ పాపని అడిగారు. చిన్న పాప రాక్షసి పాప ఏమో బట్టలన్నీ ఒక జత మాత్రం పెట్టుకొని మిగిలిన బట్టలన్నీ ఇచ్చేసేయాలని చెప్పినారు. సో దానికి సారీ సంజన గారు అనింది. అది ఎవరు మ్యాక్సిమం ఇవ్వలేండి, అన్ని బట్టలు తీసేసుకొని ఒక జతే మొత్తం వేసుకోవాలంటే అందులో శ్రీజాకి సంజనాకి అసలు పడదు కాబట్టి మ్యాక్సిమం ఇవ్వదు. నెక్స్ట్ మన రీతు పాప ఎందుకు ఏడుస్తుందో తెలియదు. అసలు కంట్లో చుక్క రాకనే ఏడవడం అంటే మన రీతు దగ్గరే నేర్చుకోవాలి. యాక్చువల్లీ తను ఆ ఏడవడం వల్ల కూడా తనకు కొంచెం నెగిటివిటీ వస్తుంది. ఏడిస్తే ఫుల్ఫిల్గా ఏడిస్తే బాగుండదు. కానీ మొన్న టాస్క్లో ఏడ్చింది చూసారు, అక్కడ బాగా జెన్యునిటీ అనిపించింది. మిగిలిన చోటంతా తను అది ఏమి ఏడుపో, లేకంటే నిజంగానే అలా అయినా మామూలుగా జనరల్గా ఏడుస్తుందో లేకంటే నాకు అర్థం కావట్లేదు. సో అది ఇంకా మనకు పోను తను ఇలానే ఏడ్చిందంటే ఓహో అప్పటికి అర్థమవుతుందేమో ఇలానే ఏడుస్తుందని. బట్ కానీ మొన్న టాస్క్లో ఏడ్చినప్పుడు మాత్రం అది జెన్యున్గా ఏడ్చింది అనిపించింది. సో చూద్దాం మన మహానటి ఇంకా ఏ రేంజ్కి తీసుకెళ్తుందో ఏమో. సో రీతు పాపనైతే హెయిర్ కట్ చేసుకోమన్నారు. సో దానికి బాగా గట్టిగా ఏడ్చింది. మరి చేసుకుంటుందో చేసుకోదో నాకైతే తెలీదు. మీరేమనుకుంటున్నారు? చేసుకుంటుందో చేసుకోదా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా భరణి గారిని ఏం అడిగింటారు, మాస్క్ మ్యాన్ని ఏం అడిగింటారు, ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ప్రియా వీళ్ళు ఏం అడిగింటారు, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అవన్నీ ఎపిసోడ్లోనే తెలుస్తాయి మనకి. బట్ కానీ సంజన గారు అయితే లోపలికైతే వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ చేస్తారు అనుకుంటున్నావా? సాక్రిఫైస్ చెయ్యరు. ప్రియా కానీ కళ్యాణ్ కానీ మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళు ఎవ్వరూ చెయ్యరు. చేస్తే భరణి గారు చేయాలి. భరణి గారిని ఏం అడిగారో మనకైతే తెలీదు. సో అది ఎపిసోడ్లోనే చూసి మనం చెప్పాలి. సో ఇక్కడి నుంచి ఉంటుంది అబ్బా
ఒక్కొక్కరికి రైవలిటీ మామూలుగా ఉండదు. ఆట మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ దెబ్బతో, ఒక రేంజ్కి వెళ్ళబోతుంది. ఇక్కడి నుంచి ఎవరైతే పర్ఫెక్ట్గా ఆడతారో వాళ్ళు నిజంగానే టాప్ 5లో ఉంటారు. సీజన్గా ఒక లెవెల్కి లేస్తుంది. సో ఇలానే చూస్తూ ఉండండి, నేను మీకు అన్నీ చెప్తూనే ఉంటాను. సో నా ఒపీనియన్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.